बाबा की जय। मेहर मेहर। जय बाबा। भजन्तं चिदन्तं समस्त प्रपंचाय मुक्तिं ददन्तं पवित्रं महन्तं भजन्तं चिदन्तं समस्त प्रपंचाय मुक्तिं ददन्तं भजे चिद्घनानन्द पारम्यमौन्यो भजे चिद्घनानन्द पारम्यमौन्यो व्रजे मेहरौ दिव्य कैवल्य देवो व्रजे मेहरौ दिव्य कैवल्य देवो अवतार मेहर बाबा की जय। అందరికీ ప్రేమపూర్వక జయ బాబాలు. బాబా ఈరోజు కూడా ఆయనతో సహవాసం చేయగలిగే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించారు. ఆ పరమ మహోన్నతునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అందుచేత ఆ ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాలను మనందరి తరపున ఆయనకి సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం రఘుచరిత్రం 9వ భాగం 3649వ పేజీ వరకు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం. ఆ ముందు పేరాలు కన్క్లూజన్, ముగింపు అన్న పేరాలు ఆఖరి విషయాన్ని చదువుకొని మనం ఇంకా ముందుకెళ్దాం. ఏది కూడా అంటే ఏ ఆదేశం కానీ ఏ షరతు కానీ బాబాకు వర్తించదు. అంతేగాక ఏ సమయంలోనైనా ఎవరికైనా ఎటువంటి ఆదేశాన్నైనా ఇవ్వడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు బాబా. అలా అప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను అప్పటికే సూచించిన శాశ్వత ఆదేశాల్లోని లేదా షరతుల్లోని ఏ ఒక్కదానినైనా లేదా అన్నింటినైనా మార్చివేయగలవు లేదా రద్దు చేయగలవు. ఇది మనకు రాసుకున్నాం. ముందుకెళ్దాం. అయినప్పటికీ శాశ్వత ఆదేశాల జాబితాలోని మొట్టమొదటి షరతు విషయంలో, అనగా వారు బాబా నుండి ఏ విధమైనట్టి ప్రయోజనాన్ని పొందలేరనియు, అలాగే ఎటువంటి ప్రతికూల పరిస్థితికైనా ఎటువంటి నిస్పృహకైనా సంసిద్ధులై ఉండాలన్నది బాబాతో వెళ్లేవారంతా నిశ్చయంగా గ్రహించాలన్న షరతు విషయంలో బాబా స్వతంత్రుడిగా ఉండలేకపోవడమే కాకుండా తనకు తానుగా కావాలని ఆ షరతుకు తనను తాను బద్ధుడిగా చేసుకోవడం ఒక్కటే ఇక్కడ విశేష అంశం. ఈ షరతులన్నీ కూడా అంటే అన్ని సమయాల్లోనూ ఇవి వర్తిస్తాయి. ఎన్నటికీ మార్చబడవు, రద్దు చేయబడవు అంటున్నారు బాబా. బాబా వెంట వెళ్ళే వాళ్ళందరూ ఎలాంటి పర్యవసానాన్నైనా తానే అనుభవిస్తూ వ్యక్తిగతంగా
బాధ్యులమని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. మినహాయింపులు ఉండవు. ఎవరి విషయంలోనూ ఈ మినహాయింపుల గురించి బాబా ఎలాంటి ఆదేశాలు ఇవ్వరు. ఇది అందరూ తప్పనిసరిగా గ్రహించి తీరాలి. కనుక మినహాయింపులు ఉండవనేది ఖచ్చితమైన విషయంగా తెలుసుకోవాలి. అనంతరం సంభవించే అన్ని విధాలైన పర్యవసానాలకు భగవంతుని ఎదుట బాధ్యత సంపూర్ణంగా మీ సొంత భుజాలపైనే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బాధ్యతను రద్దు చేస్తూ లేదా మారుస్తూ బాబా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేని కూడా మీరు గ్రహించి తీరాలి. ఇక్కడ బాబాకు ఉన్న పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏదో ఒక సమయంలో మీరు బాబా ఇచ్చిన ఆదేశాన్ని, షరతుల్ని మార్పు చేయమనో రద్దు చేయమనో అడిగే అవకాశం పరోక్షంగా ఉన్నట్లుగా మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. బాబాతో పాటు వెళదామని మీరు ఒకసారి మీ నిర్ణయాన్ని బాబాకు చెప్పిన తరువాత బాబాకు ఉన్న స్వాతంత్ర్యాన్ని మీ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆదేశాన్ని కానీ విధించిన షరతులు కానీ మార్చమనడమో లేదా రద్దు చేయమని అడగడమో జరిగితే అప్పుడు మీ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లే. కనుక అలా చేయడం బాబా ఆదేశాల పట్ల అవిధేయతగా పరిగణింపబడుతుంది. ఈ సర్క్యులర్ ద్వారా జారీ చేసిన ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా చదివి మీకున్న పరిస్థితులతో ప్రతి ఒక్క అంశాన్ని వర్తింపజేసి పరిశీలన చేసుకుని నిజాయితీతో కూడిన ఒక స్పష్టమైన మరియు సందిగ్ధానికి తావులేని ఒక నిర్ణయాన్ని, అన్ఈక్వివోకల్ డెసిషన్ మీరు తీసుకుని అవును కాదు అనే రూపంలో మాత్రమే సూటిగా మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. అన్యమేది అంగీకరింపబడదు. అప్పుడు బాబా ఇలా ప్రకటించారు: భగవంతుని ఎదుట మీ తీర్మానాన్ని ధృవపరుస్తూ ప్రమాణం చేసిన తరువాత షరతుల ప్రతిని కాపీని ఒక్కొక్క సహచరునికి ఇవ్వడం జరుగుతుంది. వాటిని జాగ్రత్తగా చదివి ఒక్కొక్క షరతును గురించి దీర్ఘంగా ఆలోచించి సర్క్యులర్ చివరి పేజీలో క్లుప్తంగా మీ సమాధానాన్ని అవును లేదా కాదు అని అందులో రాసి సంతకం చేసి 4 గంటల సమయంలోగా తిరిగి నాకు పంపండి. తయారు చేసిన ప్రతిని అందజేస్తారు. గత జీవితం అంటే పాత జీవితం యొక్క అంతానికి మరియు తనకు తన మండలి సభ్యుల యొక్క నవజీవనం ఆరంభానికి సంబంధించిన తన చివరి ప్రమాణం గురించి బాబా ఇంతవరకు చెప్పడం జరిగింది. దీనిని అందరి ముందు చదివి వినిపించడమైంది. ఈ ప్రమాణాన్ని బాబా ముందుగానే డిక్టేట్ చేశారు. ఇప్పుడే దానిని బాబా సౌదర్ ద్వారా చెప్పగానే ఆ ప్రమాణాన్ని డాంకిన్ నియమబద్ధంగా చదివి వినిపించాడు. అప్పుడు బాబా ఆ సమావేశంలో మొదటిసారిగా తన కుర్చీ నుండి లేచాడు. ఆ ప్రమాణాన్ని డాంకిన్ బయటకు చదువుతుండగా బాబా తన వీపు మండల వైపు నుంచి గోడకు ఎదురుగా నిలబడ్డాడు. ముక్తి పొందిన వారు ఎవరినైతే తమ ఆత్మగా అనుభూతి పొంది ఉన్నారు, విశ్వాసపరులైన సత్యాన్వేషకులు సర్వవ్యాపకుడని ఎవరినైతే విశ్వసిస్తారు, సర్వజ్ఞుడని, సర్వశక్తివంతుడని, సర్వ ప్రేమమయుడని, సర్వ దయాళువని ఎవరిని కీర్తిస్తారు, అట్టి అనంత అస్తిత్వము ముందు బాబా తరపున తన
అనుసరణ తరపున పాపాలుగా పిలువబడే భౌతిక, మానసిక, నైతిక బలహీనతన్నింటికి, సమస్త అసత్య వచనాలకు, అసత్య వ్యవహారాలకు, అపవిత్రమైన స్వార్థపూరితమైన సమస్త వ్యవహారాలకు బాబా క్షమాపణ కోరుతున్నారు. గతంలో ఉండి వర్తమానంలో ఉంటున్న, భవిష్యత్తులో ఉండబోవు అనంతుడైన భగవంతుని ఎదుట బాబా నిలబడి తాను అనుసరుడు 1949 అక్టోబర్ 16వ తేదీ నుండి నవజీవనంలోకి ప్రవేశించి తుది వరకు కొనసాగించాలని ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. షరతులతో కూడిన సర్క్యులర్లో బాబా స్పష్టం చేసిన విషయాలే ఈ నవజీవనానికి మూలాధారము. తనను, తన అనుచరులను ఆ షరతులకు లోబడి స్థిరంగాను నిలకడగాను ముందుకు సాగే విధంగా భగవంతుడు అనుగ్రహించాలని బాబా భగవంతుడిని కోరుతున్నారు. అప్పుడు బాబా, నా నిర్ణయము మీరంతా ఈ రోజు తీసుకోబోయే నిర్ణయం మార్చరానిదిగాను, అన్ని సమయాల్లోనూ శాశ్వతంగా బద్ధుల్ని చేసేవిగాను ఉండగలవు. ఈ నిర్ణయాన్ని 100% తీవ్రంగా తీసుకొని వారు రాబో పరిణామాలను భరించవలసి ఉంటుంది అన్నారు. ఇక్కడ ఒక్క వాక్యం మీకు చెప్తాను. ఏ ప్రమాణమైతే బాబా చేయించారో అదే ప్రమాణంలో ఏవైతే చెయ్యకూడదు అని ఉన్నాయో మనం నిశ్చయంలో రండి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏ అసమంజసపు పనులు మనం చేస్తూ ఉన్నామో వాటిని బాబా ముందు ఒప్పుకొని మమ్మల్ని క్షమించి, బాబా ఇక ముందు అలా ప్రవర్తించం, దయచేసి మీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని మనం కూడా వేడుకోవడం చాలా అవసరం. ఇదివరకే నిర్ణయించిన ఏర్పాట్ల ప్రకారం నడుచుకుంటామని చెప్పిస్తూ నవజీవన షరతుల ప్రతిని అందుకొని ప్రతి ఒక్కరి చేత విడివిడిగా ప్రమాణం చేయించారు బాబా. బాబాకి ప్రమాణం చేయించాల్సిన అవసరం ఏముంది? సంకల్పం మాత్రం చేత ఏ పనిని ఒకరి చేత గాని కోట్ల మంది చేత గాని చేయించగల ప్రభువు ప్రమాణం ఎందుకు చేయించారు? బాబా ఈజ్ ఏ ప్రాక్టికల్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు బాబా, ఆషామాషిగా ప్రేమికులతో ఉండరు. అందుచేత అలా ప్రమాణం చేసిన వారిలో సిద్ధు, జంగ్లే, జమాదార్ ఉన్నారు. మస్తు ఆలీషా మహమ్మద్ మస్తు బాగోగులు చేసే బాధ్యతను సిద్ధుకి అప్పగించగా మెహరాబాద్ కొండపై ఉన్న స్త్రీల అవసరాలను సమకూర్చే పనిని జంగ్లేకు అప్పగించారు. ఇక కొండపైన రాత్రి కాపలా విధులు జమాదార్ నిర్వర్తిస్తాడు. సమావేశమైన వారిని అందరినీ మధ్యాహ్న భోజనానికి వెళ్ళమన్నారు. సరస్సుల జాబితాను అందుకున్న వారి నుండి సమాధానాలు తనకు చేతికి వచ్చేంత వరకు భోజనం చేయనని బాబా చెప్పారు. 2 గంటల వ్యవధిలోని అందరి నుండి సమాధానాలు బాబా చేతికి వచ్చి చేరాయి. అంటే మీ నుంచి నాకు సమాధానం వచ్చే వరకు మీరు భోజనం చేయను అంటే బలవంతంగా చేయించాలని బాబా ఉద్దేశం మాత్రం కాదు. భగవంతుని యందు, సజీవుడైనటువంటి అవతార పురుషుని యందు ప్రేమ ఉన్నవాళ్ళు చెప్పినట్టు వినాలంటే. అలా వినకపోతే వాళ్ళు దాని కర్మ అనుభవిస్తారు. వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అరేంజ్మెంట్ అలాగా అంటే ఏర్పాట్లు చేసేవారుగా బాబా గుర్తుగా కేరావాల తనకిచ్చిన షరతుల ప్రతిపైన అవును అని సంతకం చేశాడు. బాబా భోజనానికి వెళ్లే ముందే ఈ పొరపాటును సరిచేయించాడు. బాబా ఇచ్చకు అనుగుణంగా నడుచుకునేందుకు జాల్ తయారుగా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన తరువాత జాల్ ప్రస్తుతం తాను చేస్తున్న ఉద్యోగంలో కొనసాగేటట్టుగా అతనికి స్వేచ్ఛ కలిగించాడు. పాద్రీ తీసుకున్న కాదు నో అన్న నిర్ణయం చూసి బాబా ఆశ్చర్యపడినట్లు కనబడ్డాడు. పాద్రీ
నాతో వస్తాడని నేను అనుకున్నాను. అతని వ్యతిరేకపు సమాధానం నాకు బాధ కలిగించింది. కానీ అదే క్షణంలో నాకు సంతోషం కూడా కలిగింది. మెహరాబాద్ యొక్క 4 స్తంభాల్లో పాద్రి ఒకడు. మిగిలిన 3 స్తంభాలైన హిందూ, విష్ణు, ఆది సీనియర్ నా వెంట వస్తున్నారు కనుక ఒకవేళ ఆ స్తంభాలు నేలకు ఒరిగినా, అంటే నువ్వు మరణించినా, కనీసం ఒక్క స్తంభమైన పాద్రి మెహరాబాద్లో నిలబడి ఉండడం జరుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. కాదు, లోని సమాధానం గాడేకర్ను, దేశ్ముఖ్ను, అదే వర్గంలో ఉన్న మరికొంతమందిని ఉద్దేశించి బాబా, భగవంతుడు సదా గాడేకర్ను నా గుండెల్లో ఉంచుగాక అన్నారు. దేశముఖుల గురించి చెబుతూ, దేశముఖ్ ఎప్పుడు నాకు సన్నిహితుడైన ఆత్మీయుడే అన్నారు. కురుద్వాడి నుండి వచ్చిన ఉపాధ్యాయుడు బాలనాథ్, అవును ఎస్ అని విలాసుల వారిలో ఒకడు. బాబా వెంటనే వెళ్లాలనే ఉద్దేశంతో బాలనాథ్ తన ఉద్యోగం వదులుకునేందుకు కూడా నిర్ణయించుకున్నాడు. కానీ అతడు క్షయవ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్య దృష్ట్యా బాలనాథ్ శారీరకంగా నరదేవంలోని కష్టాలన్నింటినీ ఎదుర్కొనే స్థితిలో లేడు. అందువల్ల అతను తీసుకున్న నిర్ణయం నుండి బాబా అతన్ని విముక్తిని చేశారు. పండోబా దేశ్ముఖ్ కూడా అవును అని విరాశాడు. కానీ అతనికి పెద్ద కుటుంబానికి దూరంగా ఉండి కుటుంబ సభ్యుల కోసం ఆర్థికంగా తగిన ఏర్పాట్లు చేయలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల పండోబా పేరును కూడా బాబా తొలగించారు. మీను ఖరాస్ కూడా బాబా వెంట వెళ్ళాలనుకున్నాడు. అందువల్ల అవును అని రాశాడు. కానీ వ్యక్తిగతంగా అతనికి ఎదురైన కొన్ని దురదృష్ట పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కొంతకాలం పాటు వేచి చూడమంటూ బాబా అతన్ని విముక్తి చేశారు. జగన్ కూడా అవును అని రాశాడు. విషయం తెలుసుకున్న అతని భార్య విలపించసాగింది. అతడు ఆ విషయం బాబాకు చెప్పినప్పుడు అతన్ని కూడా విముక్తి చేశారు. అయితే జగన్ను విషగా దొరికిన ఆహారాన్ని తిరిగి జీవించమని బాబా ఆదేశించారు. తత్ఫలితంగా మెహరాబాద్ లో 23 ఏళ్లు గడిపిన జగన్ ఇప్పుడు ఆమన్న గారికి పోయి భిక్షమెత్తి కొట్టి జీవించాలి. అలా భిక్షమెత్తి కొట్టి జీవిస్తూ కూడా జగన్లోని విశ్వాసం పిల్లల ఎంతో స్థిరంగా నిలిచింది. ఆగస్టు 15 మొదటి రోజుని కిషన్ సింగ్ మెహరాబాద్కు వచ్చాడు. బాబా అతన్ని ఆ మర్నాడు కలిశారు. బాబా 5 నిమిషాలు అతనితో కలిసిన తర్వాత కిషన్ సింగ్ ను వెనక్కి పంపివేయడంతో అతను ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆగస్టు 31వ తేదీన జరిగే సమావేశానికి కిషన్ ను మళ్లీ పిలిపించారు. అతను కూడా అవును ఎస్ అనేది రాశాడు. కానీ అతడు తిరిగి ఇంటికి చేరుకున్న సమయానికి ఎన్నో ఇబ్బందులు తలెత్తి స్థానిక నవజీవన యాత్రకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కోర్టులో సాక్షిగా హాజరు కావాల్సి వచ్చింది. ఈ విషయం బాబాకు తెలియజేశాడు. బాబా అతనికి ఇలా తిరిగిగా పంపించారు. నీవు రాసిన ఉత్తరం కారణంగా నేను క్షమిస్తున్నాను. నీవు అవును అని ఇచ్చిన వాగ్దానం నుండి నిన్ను విముక్తి చేస్తున్నాను. అయితే తప్పకుండా నీవు ఇంటి వద్దనే ఉండాలి. నాతో నీకున్న ఆధ్యాత్మిక సంబంధం ఎప్పటిలాగే ఉంటుందన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. సభ్యులకు వచ్చిన సమాధానాలన్నింటినీ పరిశీలించిన తర్వాత సమావేశానికి వచ్చిన బృందాన్ని 3 బృందాలుగా విభజించారు. ఒకటి ఎస్ వాలాలు, అంటే అవును అన్నవాళ్ళు, ఎస్ అని సమాధానం ఇచ్చి నవజీవనంలో బాబా వెంట వెళ్ళేవాడు. 2 నో వాలాలు, కాదు అన్నవాళ్ళు, నో అని రాసి బాబాతో వెళ్లకుండా పాత జీవితాన్ని అంటే ఓల్డ్ని కొనసాగించేవాళ్ళు. వాళ్ళు ఇంతవరకు జీవిస్తున్నట్టుగానే ముందు ముందు కూడా అదే విధంగా జీవితాన్ని కొనసాగించాలని బాబా ఇచ్చిన సాధారణ సారాంశం. 3 అరేంజ్మెంట్ వాహనాలు ఏర్పాట్లు చేసేవారు. వీళ్ళు 5 వీళ్ళు బాబా ప్రత్యేకంగా నియమించారు. బాబా పైన ఆర్థికంగా ఆధారపడి ఉన్నవారి కోసం అవసరమైన ఆచరణీయమైన ఏర్పాట్లు చేసేందుకు బాబా వీరిని ప్రత్యేకంగా నియమించడమైనది. అయితే ఆ తరువాత బాబా వీరికి వేరే పనులు కూడా అప్పచెప్పుతుండేవారు. ఆ పనులను కూడా
వీరే ఎంతో నమ్మకంగా నిర్వహించారు. ఈ 5 సభ్యుల కమిటీలో సరోష్, నారిమన్, మెహర్జీ, రంజు, జాల్ కేరవాలా ఉన్నారు. సావక్ గమానియాను వారికి సహాయకుడిగా నియమించారు. అవును అని రాసిన వారు అంటే యశ్వాలాలు అక్టోబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 5వ తేదీ లోపల మెహరాబాద్ వచ్చి చేరాలి. మీరు గత జీవితాన్ని, కుటుంబాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి పూర్తి సన్నాహంతో మెహరాబాద్ చేరుకోవాలి. కొద్ది మంది మాత్రమే బాబా నుండి ప్రత్యేకమైన నిర్దిష్టమైన సూచనలు అందుకున్నారు. అటువంటి వారిలో కృష్ణనాయర్ ఒకరు. గతంలో ఇతడు బాబాకు రాత్రి కాపలాదారుగా వ్యవహరించాడు. 1947 నవంబర్ నెల నుండి కృష్ణ దక్షిణ భారత్లో ఉంటున్నాడు. బాబాతో పాటు ఉండేందుకు గాను అతడు మళ్ళీ మెహరాబాద్కు వచ్చాడు. నవజీవనంలో బాబాతో పాటు వెళుతున్న బృందంలో తనను ఎందువల్ల చేర్చుకోలేదని అతడు బాబాను అడిగాడు. బాబా అతనికి వివరిస్తూ నవజీవనంతో నీకు సంబంధం లేదు అని చెప్పారు. బదులుగా కృష్ణకు ఒక ప్రత్యేకమైన ఆదేశాన్ని ఇచ్చారు. దేశమంతటా తీర్థయాత్రలు చేయమని కృష్ణను ఆదేశిస్తూ దేశంలో ఉన్న హిందూ, మహమ్మదీయ, జొరాస్ట్రియన్, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన ప్రముఖ దేవాలయాలు, దర్గాలు, ప్రార్థనా మందిరాలు, ఇతర పవిత్ర స్థలాలను దర్శించమని చెప్పారు. ఆయా ప్రదేశాలకు వెళ్లి అక్కడ ప్రణవిల్లి మెహర్ బాబా అన్న పదాన్ని ఉచ్చరించమని బాబా కృష్ణకు చెప్పారు. విష్ణువుని పిలిపించి ఖర్చుల కోసం కృష్ణకు 2000 రూపాయలు ఇవ్వమని బాబా ఆదేశించారు. కృష్ణ తన ఈ తీర్థయాత్రను బెనారస్తో ప్రారంభించాడు. అలా అతడు తన తీర్థయాత్రను ముగించేందుకు సుమారు 7.5 నెలల సమయం పట్టింది. ఇంతలో తీర్థయాత్రకు బయలుదేరే ముందు కృష్ణకు మగబిడ్డ పుట్టినట్టుగా ఉత్తరం వచ్చింది. కృష్ణ ఉత్తరాన్ని చదువుతుండగా బాబా పక్క నుండి వెళుతూ అతన్ని సమీపించి దేనిని గురించి ఉత్తరం వచ్చింది అని అడిగాడు. కృష్ణ విషయం బాబాకు చెప్పాడు. కానీ బాబా ఉత్తరం సంగతి ఎవరికి చెప్పవద్దు అని కృష్ణని ఆదేశించాడు. ఆ తరువాత అంతా హాల్లోకి చేరుకున్న తరువాత కృష్ణను పిలిపించాడు. అందరి ముందు బాబా నీ భార్య, నీ కుమారుడు ఎలా ఉన్నారు అని అడిగాడు. తన ప్రియ సంగతి గాని, ఇప్పుడు పుట్టిన తన కుమారుని సంగతి గాని రహస్యంగా ఉంచమని కృష్ణతో బాబా చెప్పాడు. అందువల్ల కృష్ణకు పెళ్లి ఎప్పుడైంది, పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు అంటూ అందరూ ఆశ్చర్యానికి లోనయ్యాడు. డాక్టర్ ఘనీ లేచి వీళ్ళు ఎటువంటి అద్భుతాలు చేస్తుంటారు బాబా, భార్య లేకుండా కృష్ణ కుమారుడు ఎలా పుట్టాడు అని అడిగాడు. గతంలో 1942వ సంవత్సరంలో కృష్ణ నేను వివాహం చేసుకోను అంటూ రక్తంతో రాసి ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన నోటును తెమ్మని బాబా విష్ణుకి చెప్పారు. ఆ ప్రమాణ పత్రాన్ని వెలికి తేవడానికి విష్ణుకి 3/4 గంట పట్టింది. దానిని తెచ్చి ఇవ్వగా బాబా ఆ పత్రం అందరికీ కనబడేలా ఎత్తి పట్టుకున్నారు. ఈ వెరీ బాస్టర్డ్ ఇప్పుడు ఏమైంది, పెళ్లి చేసుకొని కొడుకును కూడా కన్నాడు అన్నారు. నీళ్ళు మధ్యలో కలుగు చేసుకొని బాబా కృష్ణ మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు, మాకు ఎటువంటి విందులో ఇవ్వకుండానే వివాహం చేసుకున్నాడు, కాబట్టి మాకు విందు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాను అన్నాడు. నా ఏపు చూడకు, పెళ్లి చేసుకుంది నేను కాదు, నీకు విందు ఇవ్వాల్సింది కృష్ణ అంటే బాబా కవిత్గా బది చెప్పారు. అయితే కృష్ణ దగ్గర డబ్బులు లేనందున బాబా ఆ సంతోష సమయాన్ని పురస్కరించుకొని అందరికీ బాసుండి కొని తెప్పించారు. నవజీవన ప్రయాణంలో తాను ఎక్కడికి వెళ్ళినది తనకు తెలియదని ఆగస్టు నెల చివరి వరకు బాబా చెబుతుండేవారు. కానీ సెప్టెంబర్ 1వ తేదీన తన ప్రణాళికకు సంబంధించిన ఒక్కొక్కటిగా బాబా బయటపెట్టడం ప్రారంభించారు. తాను వెల్లడించిన మొదటి విషయం ఉత్తర భారత్ లో రిషికేశ్ కి దగ్గరలో స్థలాన్ని కొనడం ప్రారంభించడాని గురించి చెప్పారు. ఈ పనిని ఢిల్లీ వాస్తవ్యుడు చేకి దేశాయికి అప్పగించారు. చేకి చాలా ఏళ్లుగా బాబా సంపర్కంలో ఉన్నాడు. ఈ విషయమే చర్చించేందుకు దేశాయిని
సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ పిలిపించారు. వయసులో పెద్దవాడైన కైకోబాద్ బాబాతో రాలేనందున అక్టోబర్ నెల నుండి స్థలం కొనే వరకు కేసీ దేశాయ్ వద్దకు పంపిస్తారు. బాబా రాక కొరకు ఎదురు చూస్తూ అతన్ని అక్కడే ఉండమన్నారు. తన నిస్సహాయ జీవితానికి లైఫ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ ఋషికేశ్ కేంద్రంగా ఉంటుందని బాబా చెప్పారు. దీనికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించమని బాబా రంజూకి డాకే పాల్కర్ కి చెప్పారు. ఋషికేశ్ లో కొన్న స్థలాన్ని చట్టబద్ధమైన దస్తావేజు ద్వారా యశ్వాలాల్లో ఏ ఒక్కరి పేరు మీదైనా లేదా ఇద్దరి పేరు మీద స్వాధీనపరచుకునేందుకు వీలుగా ఉండాలని సూచించారు. అయితే చిట్ట చివరకు ఏ విధంగానూ ఆ స్థలం బాబాకు గాని శిష్యుల్లో ఏ ఒక్కరికి గాని చెందకుండా ఉండేటట్టుగాను లేదా స్థలం యొక్క హక్కును తిరిగి వీరికి చెందకుండా ఉండేటట్టుగాను దస్తావేజులను తయారు చేయమని బాబా వాళ్ళిద్దరికీ చెప్పారు. 1950 నవంబర్ నెల లోపల బెల్గాంలోని నవజీవన నూతన కేంద్రానికి అందరూ నడుచుకుంటూ వెళ్లేట్లే మొదటి నిర్ణయించారు. అయితే ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు బాబా ఇలా చెప్పారు. నేను మొదటగా యశ్వాలాలతో కలిసి అక్టోబర్ 16న ఔరంగాబాద్ నడిచి వెళతాను. మొదటి 2.5 నెలల సమయం ఫరీదాబాద్ లోను పైతాల్లోనూ గడుపుతాను. సాయిబాబా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించిన ప్రదేశం ఫరీదాబాదే. కానీ ఆ తరువాత బాబా ఫరీదాబాద్ వెళ్లాలన్న ఆలోచనను మార్చుకున్నారు. దానికి బదులుగా అహ్మద్ నగర్ నుండి కాలినడకన గోధు నదికి వెళ్లి అక్కడి నుంచి బస్సులో బెల్గాం వెళ్లి అక్కడ విష్ణుకు సంబంధించిన బంధుస్థలంలో ఉండేందుకు నిర్ణయించారు. బెల్గాంలోని స్థలానికి సంబంధించి అక్కడ ఇంతకు ముందే ఒక ఇల్లు ఉంది. అందులో స్త్రీ సహచరం ఉండడానికి వీలుంటుంది. మిగతా ఖాళీ స్థలంలో ఆరు బయట పురుష సహచరులు ఉండడానికి బాగా సరిపోతుంది. త్రాగునీటికి అక్కడ మంచినీళ్ళ బావి కూడా ఉంది. నాతో అనుసరించే వారికి నవజీవన షరతుల ప్రకారం భవిష్యత్తులో సేవామయమైన జీవితానికి లైఫ్ ఆఫ్ సర్వీస్, పుష్పులుగాను లైఫ్ ఆఫ్ బెడ్జింగ్, నిస్సహాయులుగాను లైఫ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, ఇలా ఎన్నో విధాలుగా బెల్గాం ప్రాంతం నాకు చాలా అనుకూలంగా ఉపయోగపడుతుంది అన్నారు బాబా. ఎద్దులతో లాగించేందుకు వీలుగా 4 చక్రాలు కలిగిన ఒక కేరవాన్ పెద్ద బండిని తయారు చేయమని బాబా పాద్రీకి చెప్పి ఆ బండిని డిసెంబర్ 15వ తేదీలోగా బెల్గాం చేర్చాలని ఆదేశించారు. ఉత్తరదేశ పర్యటనలోని పాదయాత్ర సమయంలో స్త్రీ శాసన నలుగురికి అవసరమైన కనీసపు రక్షణను కల్పిస్తుందనే ఉద్దేశంతో ఈ క్యారవాన్ ను ఏర్పాటు చేశారు. చివరి సమావేశం తరువాత నవజీవనానికి సంబంధించిన షరతులను పాటించడంలో అప్రమత్తంగా ఉండాలని బాబా పురుష సహచరులకు మాటికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మరింత వివరణ ఇస్తూ ఇలా చెప్పారు. అక్టోబర్ 15వ తేదీ నుండి నవజీవన షరతులను తూచా తప్పకుండా పాటించడం అన్నది మొదలవుతుంది. మీరంతా చివరి వరకు నన్ను అంటిపెట్టుకుని ఉండినా మీకు నా సహాయం అందించేందుకు నేను సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాను. ఇక ఎటువంటి పరీక్షలకు గాని ప్రయోగాలకు గాని ఎంత మాత్రమూ అవకాశం లేదు. ఇన్నేళ్లుగా మీరు నాతో ఉన్న తరువాత ఇక పరీక్షల అవసరం ఏముంటుంది? నవజీవనం చాలా కష్టంగాను కఠినంగాను కళాఖండిగాను ఉంటుందన్న విషయం వాస్తవం. కొన్ని విషయాల్లో అయితే విపత్కరంగా కూడా ఉంటుంది. నేను కావాలని కొన్ని పరిస్థితులను సృష్టించి మీరు నన్ను వదిలి వెళ్ళేలా ఒత్తిడి తెస్తానేమోనని మీరు ఎవరైనా అనుకోవడం చాలా పొరపాటు. నేను ఎందుకలా చేయాలి? ఉదాహరణకు డాంకిన్ను పిలిచి పాశ్చాత్య దేశాలకు తిరిగి వెళ్ళిపోమని, అక్కడ నా కోసం ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించమని నేను అతన్ని శోభంగా ఆదేశించవచ్చును. అప్పుడు అతడు నేను చెప్పినట్లు చేయడంలో అసంతృష్టిని కనబర్చడానికి ఎటువంటి కారణం ఉండబోదు. ఎటువంటి కారణం కూడా ఉండబోదు. అయితే అక్టోబర్ 15వ తేదీ నుండి ఇవన్నీ కూడా
వర్తింపజేశారు బాబా. ఒకసారి కనుక మనం నవజీవనం ప్రారంభించాలంటే ప్రతి ఒక్కరూ దాని షరతులకు అనుగుణంగా తమ బలహీనతల్ని నిగ్రహించుకోవాల్సిందే. లేదంటే ఆ బలహీనతల కారణంగా తలెత్తే పరిణామాలను ఆ వ్యక్తే భరించాల్సి ఉంటుంది. ఎవరి విషయంలోనూ ఎటువంటి బాధ్యతను తీసుకోనని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అయినప్పటికీ నాకు అవును ఎస్ అని చెప్పిన వారంతా కడవరకు నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్ వారాలకు నా సహాయం అందించాలనే ఉద్దేశంతో బెల్గాంలో గడపబోయే 2.5 నెలల జీవన కాలాన్ని వారికి ప్రాథమిక శిక్షణను, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే శిక్షణలాగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ శిక్షణ ద్వారా ఉత్కృష్టమైన పరిపూర్ణ పరిత్యాగంతో కూడిన జీవితాన్ని నా సహచరులు గడపగలరు. కాకాబరియా కొంత ధనాన్ని తనతో పాటు తెచ్చే విషయం చర్చకులాగా బాబా ఇలా స్పష్టం చేశారు. మనతో పాటు ఉన్న యోగ జీవాల కొరకు, జంతువుల కొరకు అవసరమైన ఏర్పాట్లు చేయవలసి ఉంది. అందువల్ల 1950 జనవరి తరువాత పశువులకు కావలసిన పశుగ్రాసం కోసం కార్వాన్ బండిని తప్పని పరిస్థితుల్లో అవసరమైన మరమ్మతుల కోసం తప్ప ఒక్క పైసా కూడా వేరే ఇతర అవసరాలు దేనికి కాకాబరియా ఖర్చు చేస్తాడని ఎవరు కూడా ఎంత మాత్రం ఆశించకూడదు. ఇంతటి గంభీర వాతావరణంలో కూడా బాబా ఎప్పట్లాగే తన మామూలు హాస్య ప్రవృత్తిని వేడకుండా జోక్స్, కథలు వింటూ, ఇండోర్ గేమ్స్ ఆడుతూ, మధ్యలో ఏడు పెంకులాట ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. ఒక సందర్భంలో ఎవరో చెప్పిన జోక్ విని నవ్వుతూ మనం ఇంకా నవ్వగలుగుతున్నాం. దేవునికి ధన్యవాదాలు అంటూ అందరినీ లభించారు. సెప్టెంబర్ నెలంతా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రణాళికలు తుదిరీపు దిద్దుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని కార్యకలాపాలను ముగించే విషయంలో సూచనలు యశ్వాలాల భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేసేందుకు బాబా తరచుగా హైదరాబాద్ వెళ్లేవారు. నవజీవన సమయంలో ప్రతి సహచరిని తమతో పాటు తెచ్చుకునేందుకు బాబా కొన్ని వస్తువుల జాబితా తయారు చేయించారు. అక్టోబర్ 1వ తేదీన సభ్యులు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తమతో పాటు ఈ వస్తువులను మాత్రమే తెచ్చుకోవాలి. మొత్తం జీవన కాలం అంతా ఈ క్రింది జాబితాలోని వస్తువులు వారితో ఉండేలా చూసుకోవాలి. 1 నూనెతో చేసిన 2 దళసరి కప్నీలు అంటే పొడిగాటివి, 1 తెలుపుది, మరొకటి నీలిరంగుది. 2 ఒక గోధుమ రంగు ఉన్ని కప్నీ, 3 ఒక ముతక దుప్పటి, 4 ఒక ఉన్ని సూట్, 5 నూలుతో గాని సిల్క్తో గాని కుట్టిన సూట్, 6 2 చొక్కాలు, 1 ఉన్నది, 2 నూలు గాని సిల్క్ది గాని, 7 2 పైజామాలు, 8 2 నూలు టీషర్టులు అంటే కాటన్వి, 3 జతల సాక్స్ లేదేళ్ళు, 1 జత ఉన్నది, 2 జతల కాటన్వి, 10 4 లంగోటీలు, కౌపీలు లేదా కడ్రాయిలు, 11 4 చేతులు మాళ్ళు, 12 ఒక స్నానపు తువ్వాలు, 13 ఒక ముఖం తుడుచుకునే తువ్వాలు, 14 ఒక రేక్ సూట్ కేసు అంటే ట్రంక్ పెట్టి సైజు 2x1 1x2 x9, 15 భుజాలపై 2 వేలాడే ఒక కాటన్ బ్యాగ్, 16 ఒక చెంబు ఆబ్లిక్ మగ్గు, 17 ఒక కంచం ఆబ్లిక్ పళ్ళెం, 18 ఒక చెంచా పెద్దది, 1 టీ స్పూన్ చిన్న చెంచా, 19 ఒక టూత్ బ్రష్, ఒక టూత్ పేస్ట్ ట్యూబ్, 20 ఒక చిన్న చేతి అద్దం, ఒక షేవింగ్ సెట్ బ్లేడ్లతో, 21 2 బాత్ సబ్బులు, 22 ఒక జత బూట్లు చెప్పులు, 23 ఇష్టు వాచీలు, కళ్ళద్దాలు, కట్టుడు గుంటాలు వాడే అలవాటు ఉంది. ఇప్పటికీ వాటిని ఎవరైనా వాడుతూ ఉన్నట్లయితే వారు వాటర్ తీసుకురావచ్చు. 24 మంచి మన్నిపోయిన చేతి కర్ర, 25 ఒక కొత్త టోపీ, క్యాప్ ఆబ్లిక్ తలపాగా ఏది కావాలనుకుంటే అది, 26 నెక్టై పెట్టుకుంటున్న వారు 2 నెక్టై తేవచ్చు, 27 ఒక హెయిర్ బ్రష్ ఆబ్లిక్ దిగున వాడుతూ ఉంటే తల నూనె బాటిల్. యశ్వాలాల్లో ప్రతి ఒక్కరూ 1 పైసా కూడా చేతిలో ఉంచుకోకుండా హైదరాబాద్ చేరుకోవాలి.
కానీ ఎవరైనా ప్రభుత్వం వారిచ్చిన పరిచయ పత్రాలు కలిగి ఉండి వాటిని దాంతో పాటు ట్రావెల్స్ వస్తే తీసుకురావచ్చు. ఇదే విధంగా గుర్తింపు కార్డు కానీ ఐడి కార్డు డ్రైవర్ లైసెన్స్ కానీ ఉన్నట్లయితే తెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్క శాసనుడు పైన చెప్పబడిన ఆవశ్యక వస్తువులు తెచ్చుకోవాలని చెప్పినప్పటికీ ఆ తరువాత పైన చెప్పిన బట్టల్ని దుస్తుల్ని జాబితా నుండి తీసివేశారు. నవజీవనం అంటే బాబా ఆయనతో డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో పూర్తిగా బద్ధులై ఆయన మాటలకి ఆయన ఆజ్ఞలకి ఆయన సలహాలకి అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో ఆయన నిజంగా ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి. మనకిది ఒక విధంగా చాలా విచిత్రం. అదే పరిస్థితి మనకొస్తే ఎట్టి పరిస్థితుల్లో బాబాతో నవజీవనానికి మనం వెళ్ళం. అంత కష్టం నవజీవనం. నవజీవనం చదువుతూ ఉంటే ఏడుపు వస్తుంది మనకి. ఎందుకంటే అనుక్షణం కూడా పరీక్షలు, అగచాట్లు. ఇదే నవజీవనం యొక్క అద్భుతాలు. ఆ మ్యూజిక్ మీద బాబా 2 పాటలు రాయించారు. నవజీవనం గడిపినావు అన్న పాట ఒకటి, ఉల్లాసముగా పాడుకున్నాం ఆశారహిత గీతిక అని. ఆ 2 కూడా మనం ఈ సబ్జెక్టు చదువుతున్న కాలంలో ఏదో ఒక రోజు మనం ఆ 2 పాటలు కూడా మనం వినడానికి బాబా మనకి పర్మిషన్ ఇవ్వవచ్చు. ఇక బాబా